ఓల్డ్ అల్వాల్ పరిధిలో జొన్నబండ ఓల్డ్ అల్వాల్ పరిధిలో జొన్నబండ సర్వే నెంబర్ 582, 583 సత్యనారాయణ గారి ల్యాండ్ ఉంటే సర్ప్లస్ కింద 27 ఎకరాల భూమిని ప్రభుత్వానికి వదిలిపెట్టిండు. సర్ప్లస్ ల్యాండ్ కింద డిక్లేర్ చేశారు. ఇక్కడ ఒక కొండయ్య, పెద్ద కొండయ్య, రాజు అంటే వీళ్ళ వయసు, ఈ పెద్ద కొండయ్య చిన్న కొండయ్య వయసు 67 సంవత్సరాలు, 65 సంవత్సరాలు. ఈ పెద్ద కొండయ్య చిన్న కొండయ్య ఇక్కడనే పుట్టిండ్రు. అంటే ఆనాడు ఇక్కడ రూపాయికి ఎకరం తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేకపోతే, ఆనాడు పన్ను కట్టుకోవడానికి కూడా కెపాసిటీ లేకపోతే, ఆనాడు వీళ్ళు పొట్ట చేత పట్టుకొని వీళ్ళ తాతలు ఇక్కడ వచ్చి బండ కొట్టుకుంటూ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ ఇక్కడనే గుడి ఉంది. ఈ గుడి 1986లో ఏర్పాటు చేసిండు. అంటే ఒక 100 సంవత్సరాల క్రితం వీళ్ళ తాతలు తండ్రులు ఇక్కడికి వచ్చి ఇవాళ 72 కుటుంబాలు ఇక్కడ స్థిరపడి ఉంటే, ఇవాళ వచ్చిన ప్రభుత్వం అంటే 72 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడే గుడిచెలేసుకొని కొంత వెసులుబాటు కలిగిన తర్వాత, కొంత చెయ్యి తిరిగిన తర్వాత ఇల్లు కట్టుకొని ఉంటే, ఆ ఇళ్లకు ఇక్కడ అల్వాల్ ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళు నోటీసులు ఇచ్చిపోయిండు. అంటే ఈ 72 ఇళ్లకు నోటీసులు ఇచ్చిపోయిండు. అంటే ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. ఒకవైపు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కోసమే ఉంటుంది, ఇందిరమ్మ ఇల్లు కట్టిందని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్లేసిన కర్మానికి, ఇలా అధికారంకి వచ్చిన కర్మానికి, ఇలా పెద్ద కొండయ్య, ఇక్కడ పుట్టిన పెద్ద కొండయ్య, ఇక్కడ పుట్టిన చిన్న కొండయ్య 65 నుంచి 69 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు, 72 సంవత్సరాల ఒడ్డెర కుటుంబాలు వీళ్ళు. ఇలా వీళ్ళకు నోటీసులు ఇస్తుందంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రభుత్వానికి, ఎంత నీచాన్ని ఒడిగడుతుందో మనకు అర్థం కావాలి. ఇవాళ భూ కబ్జాదారులకు, ల్యాండ్ మాఫియాలకు, ఇలా పైరవీలు చేసుకున్న వాళ్ళకేమో అండగా ఉంటున్న సర్కార్ పేదలకు మాత్రం నీడ లేకుండా చేయడానికి, ఇలా కట్టుకున్న వీళ్ళకు నోటీసులు ఇచ్చి మెర్సిలెస్గా, అంటే మానవత్వం కూడా లేకుండా హైడ్రా లాంటి అధికారులను పంపించి ఇల్లు కూలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొట్టే దుర్మార్గానికి ఒడిగడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఒడ్డరులు, ఈ దళిత బిడ్డలు, ఈ గిరిజన బిడ్డలు 100 ఏళ్ల క్రితం చాలా దిక్కుల మనమేం నల్ల చెరువు కాడికి పోయి వచ్చాం. మహబూబ్ నగర్ నుంచి వచ్చారు వాళ్ళ మొత్తం కుటుంబం అంతా కూడా హ్యాండ్ టు మౌత్, రెక్కాడితే కానీ డొక్కనిండిన వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటుంటే, కనీసం సామాన్ తీసుకుందామంటే కూడా 2 గంటలు టైం ఇవ్వకుండా ఇలా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ 3 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వాళ్ళ గ్రామాలలో అభివృద్ధి చేసే వాళ్ళకి ఇవ్వడానికి పైసలు లేవు. ఇవాళ ఇక్కడ చిన్న కాంట్రాక్ట్ చేసే వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి లేవు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక స్థితి అంతా కూడా దిగజారిపోయిందని చెప్పుకుంటూ, ఇవాళ ఇంకొక వైపు ఇవాళ మూసీ ప్రక్షాళన పేరిట 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం మూసీ నదిని ఆనుకొని పట్టా భూములలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళని కూడా దౌర్జన్యంగా రిమూవ్ చేస్తున్న పరిస్థితి ఇలా వార్తల్లో చూస్తూ ఉన్నాం. నేను అంటున్నా, పోయే కాలం వచ్చినట్టుంది. ఇలా ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చినట్టుంది. ఆనాడు కేసీఆర్ తన నైజమేందో బయటపడడానికి 6 ఏళ్ళు పట్టింది. కానీ రేవంత్ రెడ్డి నైజమేందో తెలవడానికి 6 నెలలు కూడా పట్టలేదు. కనీసం గత పాలకులు ఇలా వీళ్ళు చెప్తున్నది, ఆనాడు మాకు ఇందిరమ్మ ఇక్కడ ఇచ్చింది. ఆనాడు ఇందిరాగాంధీ అంటే ఎప్పుడో మీరు అర్థం చేసుకో, 83, 84 ముందు. ఆనాడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలు, ఆనాడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది మీదే అని చెప్పి ఇచ్చినటువంటి పట్టాలు, ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు దీన్ని సర్ప్లస్ ల్యాండ్ కింద చూపించినప్పటికి కూడా, బిడ్డ మీరు ఈ బండను నమ్ముకొని బతికిండ్రు, మీరు ఇక్కడనే పుట్టిండ్రు, ఇక్కడనే పెరిగిండ్రు అని చెప్పి వాళ్ళు కూడా మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ మేడ్చల్ కలెక్టర్, ఇక్కడ ఉంటున్న అల్వాల్ ఎంఆర్ఓ ఇవాళ ఈ పేదలకు కంటి మీద కునుకు లేకుండా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలో వాళ్ళు ఎక్కడ కూడా పనిలోకి పోకుండా ఇవాళ ఇళ్ళ కాపలా కాసుకునే పరిస్థితికి కారకుడు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి, నీవు అనుకుంటున్నావు ఇలా నీ తాత జాగీర్ లాగా ఇలా పేదల గూళ్ళు కూలగొడితే, పేదల బతుకుల్లో మట్టి కొడితే ఇలా వాళ్ళు శాపనార్థాలు పెట్టడం కాదు, సందర్భం వస్తే నీ అధికారులు ఏందో, నీ సంగతి ఏందో అంతు తేల్చేంత వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు. వాళ్ళకు బాసడగా ఇక్కడ ఒక ఎంపీ నేనున్నా, వాళ్ళకు బాసడగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రజలకు కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం, మీ జోలికి వస్తే మొట్టమొదటిగా మేముంటాం, ఆ తదుపరి మీరుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
మంద కొట్టిపోయినాయి. ఘోరంగా ఎదుగుతుంది సార్. నూకలు కట్టలేవు సార్, పండ్లు లేవు, పాలు మా అమ్మ మా నాయన ఎక్కడనే చనిపోయారు. నా కొడుకులు బిడ్డలు అందరూ ఆళ్ళే కావాలి. 1980లో ఇందిరాగాంధీ రాజ్యంలో ఉన్నప్పుడు ఇవి ఇచ్చింది, జీవో ఇచ్చింది. ఆ తదుపరి మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కూడా మీకు ఇచ్చింది. మళ్ళా కేసీఆర్ వచ్చినప్పుడు కూడా జీవో అంటే ఇన్ని ప్రభుత్వాలు మీకు అండగా ఉంటే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఇల్లు ఏం 70 ఏళ్ల సంధి ఒక డ్రైనేజ్ వాటర్ లేదు, ఏం లేదు, రోడ్డు లేదు. మీకే స్లాబ్ వేసింది, సిసి రోడ్ వేసింది. ఇప్పుడు కాదు, గ్రామ పంచాయతీ ఆల్రెడీ గంగా స్టాండ్ కూడా డ్రైనేజ్ లైన్ ఉందన్న. ఈ కాంపౌండ్ నెంబర్ డ్రైనేజ్ లైన్ ఉంది, దాన్ని పెద్దగా చేసుకోపోయాడు అంతే సరిపోతుంది. గంగా స్టాండ్ లైన్ పెద్దగా చేసుకుని తీసుకుపోయాడు. డౌన్ లో నాలా ఉంది, ఆ నాలలో కలిపేసి అది దాంట్లో అక్కడ విల్లా ప్లాట్ ఇట్లా ఏం లేవు. మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ఎఫ్ఎల్ కు సంబంధించి ఉన్నది. అక్కడ ఏం ప్రాబ్లం, ఊరికి అంతా గుండెకాయ ఇదేనా. కాలేజ్ దగ్గరకు వచ్చి వాస్తవంగా అయితే ఇంతకు ముందు పాక్ సాగర్ ఇవన్నీ అక్కడ పాక్ సాగర్ టు ట్యాంక్ బండ్ పోయేది. అయిపోయి కూడా రోజు అలిగెళ్తుందా. ఎండాకాలం లేదు, చలికాలం లేదు, వర్షాకాలం లేదు. ఎప్పుడు 365 రోజులు రావడమే, పోవడమే, అలుగు పారడమే. ఈ కింద ఉన్న లేఅవుట్ అంతా ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి అంతా బాగా ఇబ్బంది అవుతుంది. బంద్ కాలేదు, కంటిన్యూ పోస్తూనే ఉంటుంది. అవతల కూడా పోస్తున్నాయి. ఆయన ఒకటే అంటున్నాను, ఏమన్నా డ్రైనేజ్ వాటర్ డైవర్ట్ చేయండి, నేను మట్టిపోయా. డ్రైనేజ్ వాటర్ డైవర్ట్ చేయండి, నాకు నా పట్టణాల్లో నేను ఉంటాను, నేనేం కట్టను, కన్స్ట్రక్షన్ చేయను, అగ్రికల్చరే చేసుకుంటా అని మాట్లాడుతున్నాను. కోర్టుకు పోయింది ఆయన, హైకోర్టులో ఉంది. ఇదే డిపార్ట్మెంట్ చెరువు మధ్యలోపల్లి జీవనాలు ప్రతి చిన్నదానికైనా ఇడికే రావాలి. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అన్న. ఇక దాన్ని బట్టి ఇన్స్ట్రుమెంట్ వేస్తే మీకు తెలుస్తుంది. అది